కుంతీదేవి ధర్మదేవుణ్ణి ఎందుకు పిలిచిందో తెలుసా? ఎందుకు పిలిచింది? ఎందుకంటే పుట్టే బిడ్డ ధర్మం న్యాయం పాటించేలా ఉండాలని అనుకుంది. అందుకే కుంతీదేవి ధర్మదేవుణ్ణి పిలిచింది. అలా పుట్టినవాడే యుధిష్ఠిరుడు. అతను ఎందుకు అంత గొప్పవాడు? యుధిష్ఠిరుడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సత్యం మాత్రమే మాట్లాడతాడు. కోపం, ఆశ, లోభం ఇవేవి అతనివి మార్చలేవు. అతనికి రాజ్యం పోయినా ధర్మం వదలలేదు. అతనికి ఎంత సమస్య వచ్చినా అబద్ధం చెప్పలేదు. అయితే ధర్మరాజు అని పేరెందుకు వచ్చింది? అతను ఎప్పుడు ధర్మంగానే ఉంటారు. అందుకే అతనికి ధర్మరాజు అని కూడా అంటారు. అంటే అతను అంత పర్ఫెక్ట్ మనిషా? కాదు, అతను కూడా తప్పులు చేశాడు. కానీ ఎప్పుడు ధర్మం వైపే నిలబడ్డాడు. అదే అతని గొప్పతనం. అయితే పాండవుల్లో మొదటివాడా? అవును, పాండవుల్లో పెద్దవాడే యుధిష్ఠిరుడు. అయితే ధర్మరాజు మొదటివాడైతే మరి రెండోవాడెవరు? తర్వాత పుట్టినవాడే. బలం అంటే బలం. అతని కోపాన్ని చూస్తే శత్రువులు కూడా వణికిపోయేవారు. ఆయన ఒక్క గుద్దు గుద్దితే ఏనుగులు కూడా తిరగబడిపోయేవి. అతను ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. బాయ్.